దగ్గర కృష్ణమ్మ మహోగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తోంది. ఇప్పుడు నా వెనక మీరు ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన. ప్రకాశం బ్యారేజ్కి రికార్డు స్థాయిలో వరద వస్తుంది. మహోగ్ర రూపాన్ని దాల్చి కృష్ణమ్మ బంగాళాఖాతం వైపు పరుగు పెడుతోంది. ప్రాజెక్టు 100 ఏళ్ల చరిత్రలో అత్యధికంగా 12 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ఇప్పుడు 12 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో రావడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. ఇంతకు ముందు 2 సార్లు మాత్రమే 10 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వచ్చింది. కానీ ఇప్పుడు తొలిసారిగా 12 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అందుకే అక్కడ ప్రమాదకర స్థాయిలో వరద. ఒకసారి అటు చూడండి, మొదటి బాక్స్లో ఆ వరద బీభత్సానికి బోట్లు కొట్టుకు వచ్చి కృష్ణానదిలో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొనడంతో 3 గేట్లు దెబ్బతిన్నాయి. ఇప్పటికే బోట్లు అక్కడే ఉన్నాయి. అక్కడ కొంతమేర బ్యారేజ్కి సంబంధించి కొంతమేర కాంక్రీట్ కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. వరద ఉధృతి తగ్గితే తప్ప అక్కడ సాధారణ స్థితికి వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఎన్నో వస్తువులు అటు కొట్టుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర అడ్డుపడుతూ ఉన్నాయి. గేట్లన్నీ కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఒకటి చూడండి, ఒక ఐటెం కొట్టుకుని వస్తుంది, దాన్ని గేట్ను ఢీ కొట్టింది. చిన్నగా ఉంది కాబట్టి గేట్ల నుంచి వెళ్ళిపోయింది. ఆ బోటు చూడండి, ఒక్కసారి ప్రకాశం బ్యారేజ్ని ఢీకొని మళ్ళీ ఇలా తిరగబడింది. ఎంత భయానకంగా ప్రమాదకర స్థాయిలో ఉందో మనం చూడొచ్చు. ఇప్పుడు ఆ బోట్లన్నీ కూడా అక్కడే చిక్కుకుపోయాయి. దీంతో 3 గేట్లు దెబ్బతిన్నాయి కూడా. కొంతమేర బ్యారేజ్కి సంబంధించి కొంత పాటు కూడా ఆ బోట్లు ఢీకొన్న చోట దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తోంది. మహోగ్ర రూపాన్ని దాల్చి కృష్ణమ్మ గర్జిస్తూ కిందకు పరిగెడుతోంది. దీంతో దిగువన ఉన్న కృష్ణాలంకతో పాటు అనేక లంక గ్రామాలు కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నాయి. ఇదంతా ఎందుకంటే 12 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. 12 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో రావడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు కృష్ణమ్మ మహోగ్ర రూపాన్ని దాల్చినప్పుడు 10 లక్షల క్యూసెక్లు మాత్రమే వచ్చాయి. అది కూడా ఇప్పటి వరకు కేవలం 2 సార్లు మాత్రమే జరిగింది. అది 10 లక్షల క్యూసెక్లు మాత్రమే ఇన్ఫ్లో ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా 12 లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజ్ దగ్గర 24.4 అడుగుల మేర నీటి మట్టం ఉంది. ఇప్పటికే మొత్తం 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో పెరిగితే బ్యారేజీ పైనుంచి నీరు వెళ్లే అవకాశం ఉందేమోననే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది అని అధికారులు భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే అంతకంతకు కూడా కృష్ణా నదిలో నీటి మట్టం పెరుగుతూ ఉంది. ఇన్ఫ్లో అంతకంతకు పెరుగుతూ ఉంది. ఏకంగా 12 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో అంటే మాటలు కాదు. ఇప్పటి వరకు 2 సార్లు అత్యధిక వరదలు వచ్చిన 2 సార్లు కూడా కేవలం 10 లక్షల క్యూసెక్లు మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు 12 లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వచ్చి చేరుతూ ఉండటంతో ప్రకాశం బ్యారేజ్ ప్రమాదకర స్థాయిలో ఉంది. కృష్ణమ్మ గర్జిస్తూ పరుగులు పెడుతోంది. ప్రకాశం బ్యారేజ్పై వాహనాల రాకపోకలను కూడా నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇన్ఫ్లో అంతకంతకు పెరుగుతూ ఉండటంతో ఏంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుత పరిస్థితి? ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే వాహనాల రాకపోకలు ఆపేశారు. నేను కనకదుర్గ వారధి వద్ద ఉన్నాను. ఒకసారి వరద ఉధృతిని ఒకసారి మీరు చూడవచ్చు. దాదాపు 11.5 లక్షలు దాటి 12 లక్షల క్యూసెక్ల వైపు అడుగులు వేస్తూ ఉరకలు పెడుతూ ప్రవహిస్తున్నటువంటి కృష్ణమ్మ పరవళ్లను మనం చూస్తున్నాము. అంటే ఒక ఎలా ఉందంటే ఇక్కడ సిచ్యువేషన్ అత్యంత భయానకంగా ఉంది. ఎందుకంటే గతంలో విజయవాడ వాసులే కాదు, ఇరిగేషన్ అధికారులు కూడా చూడనటువంటి ఇన్ఫ్లో ఇప్పుడు కృష్ణానదిలో ప్రవహిస్తుంది. 11.5 లక్షలు దాటి 12 లక్షల వైపు దూసుకుపోతుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ఈ డ్యాముల్లో వస్తున్న వాటర్ని కొంత హోల్డ్ చేసుకుంటూ వస్తుంది. ఒకేసారి కనుక 3 ప్రాజెక్టుల వాటర్ని దిగువకు వదిలేస్తే కనుక ప్రకాశం బ్యారేజే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి హోల్డ్ చేసుకుంటూ, అంటే 1 గంట పాటు హోల్డ్ చేస్తూ తర్వాత విడుదల చేయాలి. వాళ్ళ హోల్డింగ్ విధానంలో ఇప్పుడు వాటర్ని అంతా విడుదల చేస్తున్నారు. ఇంకా కృష్ణానదికి ముప్పు ప్రధాన కారణం ఏంటంటే పులిచింతల దిగువనున్నటువంటి చిన్న వాగులు కట్టలేరు కానీ వెలగలేరు, మున్నేరు ఈ వాగులన్నీ ఉధృతంగా ప్రవహించడంతో పాటు వైరా నది, ఖమ్మం జిల్లా మధిర ఈ ప్రాంతాల నుంచి వైరా నది నుంచి కూడా భారీగా దాదాపు 2 లక్షల క్యూసెక్ల వాటరు కృష్ణానదిలో కలవడంతో ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ ఈ ప్రవాహానికి కారణమని చెబుతూ ఉన్నారు. ఈ రాత్రికి 12 లక్షలు క్రాస్ అయ్యే అవకాశం కనబడుతుంది. దాదాపు 121 సంవత్సరాల తర్వాత, అంటే 1903లో ఒకసారి 10 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చింది. తర్వాత 2000
2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోసయ్య ముఖ్యమంత్రికి ఉన్న సమయంలో నవంబర్ నెలలో 10 లక్షల క్యూసిక్ల వాటర్ వచ్చింది. కానీ ఇప్పుడు 11.5 లక్షలు దాటి 12 లక్షల వైపు కృష్ణమ్మ ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఒక భయానక వాతావరణం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంది. ఒకసారి మనం చూస్తున్నాము, ప్రభుత్వం నిర్మించినటువంటి రిటైనింగ్ వాల్ను కూడా తాకుకుంటూ కృష్ణానది పరవళ్లు తొక్కుతుంది, పూర్తిగా దిగువ ప్రాంతాలకి వెళుతుంది. ఇప్పుడు అత్యంత పెను ప్రమాదం ఉన్న గ్రామాలు దివిసీమ ప్రాంతం అని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దివిసీమ ప్రాంతంలో 3 మండలాలు ఉన్నాయి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక. ఈ 3 మండలాలు కలిపి ఒక ద్వీపంగా ఉంటుంది, చుట్టూ సముద్రం ఉంటుంది, ఒకవైపున కృష్ణానది ఉంటుంది. ఇప్పుడు వెళుతున్న ఈ కృష్ణానది వాటర్ అంతా కూడా ఆ ద్వీపాన్ని ఆనుకుని సముద్రంలో కలవాల్సి ఉంటుంది. అప్పుడు 10 లక్షల క్యూసిక్లు వచ్చినప్పుడే అక్కడ కట్టలు తెగిపోయాయి, రేపల్లి సైడ్ కట్టలు తెగిపోయి రేపల్లిలో కూడా వరద నీరు వచ్చింది. ఈ నేపథ్యంలో 11.5 లక్షలు దాటి 12 లక్షల వైపు కృష్ణమ్మ ప్రవహిస్తున్న నేపథ్యంలో 12 లక్షలు చేరుకుంటే కనుక ఖచ్చితంగా దివిసీమ ప్రాంతం అంతా కూడా పెను ముప్పుని ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. కట్టలు తెగిపోతే ఊళ్ళకి ఊళ్ళే మునిగిపోయే అవకాశం కనబడుతుంది. ఒకవైపు సముద్రం, ఒకవైపు కృష్ణమ్మతో అత్యంత ప్రమాదకర పరిస్థితిలో దివిసీమ ఉందని చెప్పాలి. మరోవైపు లంక గ్రామాలు విజయవాడ నుంచి అటు కృష్ణానది కలిసే సాగర సంగం వరకు చాలా పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో లంక గ్రామాలను అవన్నీ కూడా ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాయని చెప్పాలి. ఫ్లోటింగ్ అంతకి గంటకి పెరుగుతున్న నేపథ్యంలో ఏంటి సిచ్యువేషన్ అనే అధికారులు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే హోల్డింగ్ విధానంలో వాటర్ అంతా కూడా కొంత తగ్గించుకుంటూ హోల్డ్ చేసుకుంటూ తీసుకొస్తున్నారు. కానీ దిగువన ఉన్నటువంటి అటు ఇబ్రహీంపట్నం, నందిగామ, జగ్గపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న వాగులు ఉప్పొంగడంతో పాటుగా వైరా నది కూడా కృష్ణానదిలోకి రావడంతో ఖమ్మం, మదిర నుంచి వస్తున్న వాటర్ అంతా కూడా కృష్ణానదికి రావడంతో ఈ ప్రవాహం అయితే గంటకు పెరుగుతుంది. చూడాలి మరి 12 లక్షలు క్రాస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 12 లక్షల క్రాస్ అయితే కనుక చాలా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే రిటైనింగ్ వాల్కు సంబంధించి విజయవాడకి అత్యంత భద్రతను కల్పించే రిటైనింగ్ వాల్లో కూడా చిన్న డ్యామేజ్ జరిగి కింద నుంచి వాటర్ వచ్చేసి రామలింగేశ్వర నగర్, అదేవిధంగా అయ్యప్ప నగర్ అన్ని ప్రాంతాలన్నిటి కూడా ముంచేస్తుంది. గీతానగర్ పోలీస్ కాలనీ కూడా ప్రస్తుతం వాటర్ చేరిన పరిస్థితి. రిటైనింగ్ వాల్ అత్యంత భద్రంగా ఉందనుకున్నారు, కానీ దాంట్లో కూడా చిన్న హోల్స్ పడడం వల్ల ఆ వాటర్ ప్రవాహం అంతా కూడా సిటీలోకి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పుడు ఇప్పుడు కృష్ణమ్మ ఇప్పుడు ఉద్ధృతి చూస్తే కనుక దిగువ ప్రాంతాలతో పాటు విజయవాడ కూడా ముప్పు ఉండే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే కొంత ఇబ్బంది లేదు, కానీ ఒక 12 లక్షల క్రాస్ అయితే మాత్రం చాలా విజయవాడ కూడా ముప్పు ఉండే ఇప్పటికే 12 లక్షలకు చేరువవుతుంది. కాబట్టి అధికారులు దిగువ ప్రాంతాల్లోనూ పైగా బ్యారేజ్ కూడా ప్రమాదం ఉందేమో అనే భయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యం. ఇంతకు ముందు కూడా మనం చూసాం, ఉదయం సుజనా చౌదరి అక్కడికి వచ్చినప్పుడు దేవుడే కాపాడాలి, ఒకవేళ వరద ఉధృతి పెరిగితే మన చేతుల్లో ఏమీ లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో అధికార యంత్రాంగం ఏ విధంగా అప్రమత్తమైంది? అంటే బ్యారేజ్ కెపాసిటీ 10 లక్షలు మాత్రమే అని ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఆ బ్యారేజ్ కెపాసిటీని దాటి ఫ్లడ్ అనేది 11.5 లక్షల ఫ్లడ్ అనేది వస్తుంది. కాబట్టి 12 లక్షలు వెళ్తే కనుక ఇప్పటికే డేంజర్ జోన్లో ప్రకాశం బ్యారేజ్ ఉంది. పైగా ఈరోజు కొన్ని బోట్లు వచ్చి అక్కడ లాకుల్ని డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 12 లక్షలకు రీచ్ అయితే డ్యామ్ పరిస్థితి ఏంటనే ఒక ఆందోళన కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాకపోకలు నిలిపివేశారు. ఒక